అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఏ రంగంలోనైనా అడుగుపెట్టిన కొత్తలో ఆ ఇండస్ట్రీ రూపురేఖలే మార్చాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అప్పటికే పనిచేస్తున్న వారికంటే తామే ప్రతిభావంతులమని ఫీల్ అవుతారు. కొంత అనుభవం వచ్చిన అనంతరం వాస్తవాన్ని గ్రహిస్తారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తాను ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నట్టు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు. అక్కినేని అమలతో కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో కెరియర్ ప్రారంభ రోజులు గుర్తు చేసుకున్నారు. సినిమా చూడటం తేలికైన వ్యవహారం, కానీ తెరకెక్కించడం కష్టం. నా విషయానికి వస్తే 2014లో నేను తీసిన తొలి చిత్రం ఉగ్రం. దాని షూటింగ్ ప్రారంభం కాకముందు ఇప్పటి వరకు సినిమాలు తెరకెక్కించిన వారంతా బ్యాడ్ డైరెక్టర్స్. ఇండస్ట్రీలో మనమే మార్పు తీసుకురావాలి అని అనుకునేవాడిని. కానీ మూవీ మేకింగ్ ఎంత కష్టమో కొంత భాగం చిత్రీకరణ పూర్తయ్యాక అర్థమైంది. ఈ సినిమా 10 మంది చూసినా చాలు అని అనిపించింది. ఫిల్మ్ మేకింగ్ టెన్నిస్ లాంటిది కాదు, క్రికెట్ లాంటిది. బృందంతో కలిసి పనిచేయాలి. టీం వర్క్ ఉంటేనే మంచి విజయం అందుకుంటామనే విషయాన్ని త్వరగానే గ్రహించా అని తెలిపారు. బాలీవుడ్ కండలి వీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సికిందర్. రష్మిక కథానాయిక, సాజిద్ నడియాడ్వాలా నిర్మాత. రంజాన్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇందులోని జోహ్రా జబీన్ అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. సల్మాన్ ఖాన్ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలను మేళవించి సినిమాను తీర్చిదిద్దినట్లు ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతుంది. వైవిధ్యమైన సినిమాలకు, న్యూ కాన్సెప్ట్లకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రాలకు తెలుగులో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి చిత్రాలను చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా అఖండ విజయాన్ని అందిస్తుంటారు మన తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ కోవిలోనే ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్తో ఫ్రెష్ కంటెంట్తో రాబోతున్న చిత్రం టుక్ టుక్. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వి మేఘన, నిహాల్ కోధాటి ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు RYG సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోకు శ్రీవరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్. మంగళవారం ఈ చిత్రం టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణ్ సీరియల్లో సీతగా నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు అలనాటి నటి దీపికా చికాలియా. రామాయణానికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఈ సీరియల్ వారు ఖచ్చితంగా గుర్తిస్తారు. త్వరలోనే బాలీవుడ్లో భారీ స్థాయిలో రామాయణ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర అవకాశంపై తాజాగా దీపిక మాట్లాడుతూ తనకు ఆసక్తి లేదని తెలిపారు. అలాగే ఆసక్తి చూపకపోవడానికి గల కారణాన్ని వివరించారు. రామాయణ్ తర్వాత అదే కాన్సెప్ట్ తెరకెక్కిన కొన్ని సీరియల్స్లో కౌసల్య పాత్ర కోసం మేకర్స్ ను సంప్రదించారు. అంగీకరించాలో లేదో తెలియక గందరగోళానికి గురయ్యాను. అప్పుడు నా సోదరుడు మాట చెప్పాడు. నిన్నందరూ సీతగా గుర్తుంచుకున్నారు, నువ్వు సీతగానే మిగిలిపోవాలి అన్నాడు. ఆ మాటలు నా మనసును హత్తుకున్నాయి. రామాయణ్ సీరియల్ తర్వాత వచ్చినవి ఏవీ ఆ స్థాయిలో గుర్తింపు పొందలేదు. నేను కూడా నా ఇమేజ్ను అలాగే కొనసాగించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. దేవతలకు సంబంధించిన పాత్రలు పోషించినప్పుడు ప్రేక్షకులు మనల్ని కూడా దేవతలుగానే గుర్తుంచుకుంటారు. అందుకే వారి మనసుల్లో నేను ఎప్పటికీ సీతగానే నిలిచిపోయాను. అలాంటప్పుడు ఆ గుర్తింపును కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. 35 ఏళ్లుగా అవకాశాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నా. ఇప్పుడు భారీ ప్రాజెక్టులో అవకాశం వస్తే మరో గుర్తింపు కోసం ఎందుకు ప్రయత్నిస్తాను? ఇటీవల 2 భారీ ఆఫర్స్ తిరస్కరించాను. ఎప్పటికీ రామాయణ్ సీతగానే ఉంటాను, ఆ సీతగానే మిగిలిపోవాలని చెప్పారు. నితీష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా రామాయణను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కనిపించనున్నారు. రావణాసురుడి పాత్రలో యష్ నటించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. కన్నడ డైనమిక్స్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రం మార్చి 7న థియేటర్స్ లో విడుదలకు సిద్ధమవుతుంది. ఒరిజినల్ వర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ అదే రోజు విడుదలవుతుంది. కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. వేణు ఉన్ని సంగీతం అందించగా కాంతార, విరూపాక్ష లాంటి థ్రిల్లర్స్ కు సూపర్ హిట్ సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు
అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సినిమా కాన్సెప్ట్ ను తెలియజేసేలా సాగిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది. వేణువుని కంపోజ్ చేసిన పాటకు అజనీష్ లోక్నాథ్ అందించిన సౌండ్ ట్రాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తున్నాయి. మాయలో మాయకి చిక్కినాక దారిలో కానరాక అంటూ సాగిన పాటకు ప్రేమ్ బిఎస్ అర్థవంతమైన లిరిక్స్ అందించగా సాయి చరణ్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్మాత ఎంవీఆర్ కృష్ణ మాట్లాడుతూ, రాక్షస చిత్రానికి సెన్సార్ వాళ్లు యూబైఆర్ సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక ఈ మూవీ రన్ టైం 2 గంటల 13 నిమిషాలు ఉంది. మేము అనుకున్న దానికంటే ఎంతో అద్భుతంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్మకం ఉంది. రాక్షస సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పారు. విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు మార్చి 5. ఈ సందర్భంగా ఆమె తన బర్త్డేకు ఒకరోజు ముందు కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోని లెప్రా సొసైటీ ఆర్ఫనేజ్ కి వెళ్లి చిన్నారులతో కలిసి సమయాన్ని గడిపి వారికి గిఫ్ట్స్ అందించారు. అనంతరం భర్త నికోలై సచ్దేవ్ తో కలిసి ఆర్ఫనేజ్ కి డొనేషన్ అందజేశారు. ముఖాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు. ఆర్టిస్టులను చూపించకుండా కేవలం కథనాల మీద నడిచే సినిమా ఇది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద బి శివప్రసాద్ తెరకెక్కించిన చిత్రం రారాజా. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది రారాజా టీం. ఈ చిత్రానికి పూర్లే హరిప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, కిటు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 7న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ మీడియా ముందుకొచ్చింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు బి శివప్రసాద్ మాట్లాడుతూ, నిర్మాతగా సినిమాలు చేస్తున్న టైంలో నా మైండ్లోకి వచ్చిన పాయింట్ను కథగా మార్చాను. అలా అనుకోకుండానే నేను దర్శకుడిగా మారిపోయాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటి వరకు చూసిన వారంతా మెచ్చుకున్నారు. ఈ చిత్రం మార్చి 7న రాబోతుంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ, రారాజా చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చే స్కోప్ దక్కింది. శివప్రసాద్ గారు నాకు నిర్మాతగా ఎప్పటి నుంచో తెలుసు. రారాజా కథ గురించి ఆయన చెప్పారు. కానీ అప్పుడు నిర్మాతగా చెబుతున్నారని అనుకున్నా. కానీ దర్శకుడిగా కథ చెబుతున్నారని తర్వాత అర్థమైంది. కథ చాలా బాగుంది. సినిమా బాగా వచ్చింది. మీడియా, ఆడియన్స్ అందరూ సినిమాకు సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్ శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్స్ లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశంలో రాబిన్ హుడ్ విశేషాలు పంచుకున్నారు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్లైంది. రాబిన్ హుడ్ చేశాక యాక్టర్గా నా మీద నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగితే, రాబిన్ హుడ్ చూశాక నేను హీరోగా చేసిన ఎంటర్టైనింగ్ సినిమాలు ఆనాటి రోజులు ఆడియన్స్కి గుర్తుకొస్తాయి. క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ పరంగా సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. దర్శకుడు వెంకీ అద్భుతంగా రాశాడు, తీశాడు కూడా. నేను హీరోగా నటించిన పాత రోజులు మళ్లీ గుర్తుకొచ్చాయి. ఈ సినిమా క్యారెక్టర్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నా. ఇందులో ఇండియాలోని హైయెస్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ నాదే. నా ఏజెన్సీలో పనిచేయడానికి హీరో వస్తాడు. ఇంతకంటే కథ చెప్పకూడదు. ఈ కాంబినేషన్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో నా టైమింగ్ నితిన్ ఫాలో అవ్వాలి, నితిన్ టైమింగ్ నేను ఫాలో అవ్వాలి. క్యారెక్టర్స్ అలా డిజైన్ చేయబడ్డాయి. మేమిద్దరం వెన్నెల కిషోర్కి దొరకకూడదు. సినిమా చూసినప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమా చేసి చాలా కాలమైంది. రాబిన్ హుడ్ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్. జులై దగ్గర నుంచి 100 కోట్లు దాటిన కమర్షియల్ సినిమాలు చాలా చేశారు. నితిన్ కి రాబిన్ హుడ్ సినిమాతో స్టేచర్ మారిపోతుంది. వెంకీ కుడుముల చాలా బిగ్ డైరెక్టర్ అవుతారు. ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ రాబిన్ హుడ్ లో చేశారు. డైరెక్టర్ వెంకీ స్పెషల్ గా ఈ క్యారెక్టర్ ని నా గురించి రాసుకున్నారు. వర్క్ చేస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. వెంకీ త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు. ఆయన లక్షణాలు అన్నీ వచ్చాయి. డైలాగ్ లో మంచి పంచ్ ఉంటుంది. తను కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. జులై తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, ఓ బేబీ, F2 చిత్రాల్లో నా పాత్రలని ఎలా అయితే గుర్తుపెట్టుకున్నారో, రాబిన్ హుడ్ లో చేసిన క్యారెక్టర్ కూడా నేను గ్యారంటీగా గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ అవుతుంది అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సుధీర్ బాబు. గతేడాది హరోం హరా, మా నాన్న సూపర్ హీరో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇవి మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ప్రస్తుతం జటాధర అనే సినిమా చేస్తున్నాడు. మైథాలజీ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకి వెంకట్ కళ్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తుండగా
తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాతో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మార్చి 8 నుంచి సోనాక్షి జటాధార షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. కాగా దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే హీరామండి డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్ తో వచ్చి సూపర్ హిట్ అందుకుంది సోనాక్షి. మయూరి కాంగో ఈ పేరు చెబితే ఎవరు పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ మహేష్ నటించిన వంశీ సినిమా అంటే ఆమె రూపం కాస్త గుర్తుకు రావచ్చు. ఈ చిత్రంలో మహేష్ బాబు స్నేహితురాలిగా ఓ మోడల్ పాత్రలో కనిపిస్తుంది. ఈ అమ్మడు ముందుగా బాలీవుడ్ లో తన సినిమా కెరియర్ను ప్రారంభించింది. 1995లో నసీం అనే హిందీ సినిమాలో తొలిసారి కనిపించింది. ఆ తర్వాత పాపా కహతే హై, బేటా బీ, హోగీ ప్యార్ కీ జీత్, మేరే అప్నే, బాదల్, పాపా ది గ్రేట్, జంగ్, షికారి వంటి సినిమాల్లో నటించి అలరించింది. అయితే ఆమె కెరియర్ సాఫీగా సాగింది. సినిమాలు కూడా కొన్ని హిట్ అయ్యాయి. తర్వాత ఏమైందో వరుస ఫ్లాపులు పలకరించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో వంశీ సినిమా చేసినా విజయం దక్కలేదు. దాంతో చివరికి సీరియల్స్ చేసింది. అక్కడ కూడా అదృష్టం దక్కకపోవడంతో చేసేదేమీ లేక సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది మయూరి. ఇక 2003లో ఎన్ఆర్ఐ ఆదిత్య ఢిల్లాన్ ను మ్యారేజ్ చేసుకుని న్యూయార్క్ వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. అక్కడి ప్రముఖ కాలేజ్ బరూచ్ కాలేజ్ జిక్లేన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తి చేయగా తన ప్రతిభతో ప్రముఖ గ్లోబల్ మీడియా ఏజెన్సీ పెర్ఫార్మెక్స్ అనే కంపెనీలో ఎండీ హోదా దక్కింది. ఇక ఇప్పుడు కాంగో గూగుల్ ఇండియాలో పనిచేస్తుంది. ఆ కంపెనీలో హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ రోల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. గూగుల్ డిజిటల్ స్ట్రాటజీస్, ఇన్నోవేషన్స్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న మయూరి కార్పొరేట్ రంగంలో దూకుడు చూపిస్తూ ఔరా అనిపిస్తుంది. మాళవిక గతేడాది యుద్ర అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా రూపొందిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే మాళవిక ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. రొమాంటిక్ కామెడీ జానరాలో రూపొందనున్న ఓ భారీ ప్రాజెక్ట్ కు మాళవిక సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఓ భారీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని మాళవిక సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆల్రెడీ తమిళంలో పలు సినిమాలు చేసిన మాళవిక మోహన్ లాల్ తో కలిసి హృదయపూర్వం చేస్తుంది. మొత్తానికి మాళవిక తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు హిందీ భాషల్లో అవకాశాలు అందుకుంటూ ఆయా భాషల్లోని టాప్ స్టార్స్ తో కలిసి నటించి ఛాన్స్ కొట్టేసి తన సత్తా చాటుతుంది. కథల ఎంపిక విషయంలో మాళవిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఫలానా వారితో కలిసి పనిచేస్తారని అనుకోలేదని, తనకొచ్చిన అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు తెలిపింది. టాలీవుడ్ సహా దక్షిణాది భాషల్లో పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ కల్పన ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ మేరకు తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. దీంతో ఆమెను స్థానిక హోలిస్టిక్ అనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు పోలీసులు. ఆమె ప్రస్తుతం నిజాంపేట పరిసరాల్లో నివాసం ఉంటుంది. నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ లో కల్పన నివాసం ఉంటుంది. అయితే 2 రోజుల నుంచి కల్పన డోర్ ఓపెన్ చేయకపోవడంతో అపార్ట్మెంట్ వాసులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిన తర్వాత ఎంతకు తలుపు తీయకపోవడంతో పోలీసులు డోర్ ఓపెన్ చేశారు. అయితే అప్పటికి కల్పన స్పృహలో లేకపోవడంతో స్థానిక హోలిస్టిక్ హాస్పిటల్ కి పోలీసులు ఆమెను తరలించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె స్పృహలోకి వచ్చిందని, ప్రస్తుతం ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఆమె ఆత్మహత్య యత్నం చేసిందా లేక ఏం జరిగిందనే విషయం మీద ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులుంటారు. తొలి చిత్రంతోనే టాలీవుడ్, బాలీవుడ్లలో తనకంటూ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు ఈ దర్శకుడు. సాధారణంగా సందీప్ వంగ సినిమాల్లో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. యానిమల్లో స్త్రీని తక్కువ చేసి చూపించారని కొందరు సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఈ దర్శకుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు హీరోనే లేకుండా సినిమా తీస్తానని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ తన సినిమాలపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడారు. అదే సమయంలో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. మీరు పాటలు లేకుండా సినిమా తీస్తారా లేదంటే హీరో లేకుండా తీస్తారా? రెండిటిలో ఒకదాన్ని ఎంచుకోండి అని అడిగారు. దానికి సందీప్ వెంటనే సమాధానమిచ్చారు. హీరో లేకుండా సినిమా తీయాలనేది నా ఆలోచన. ఒకవేళ అలాంటి సినిమా తీస్తే నా చిత్రాలను విమర్శించిన మహిళలు దాన్ని కూడా ఇష్టపడరు. కావాలంటే ఈ విషయాన్ని నేను రాసిస్తాను. 4-5 సంవత్సరాల్లో నేను హీరో లేకుండా సినిమా తీస్తాను. ఇప్పుడు విమర్శిస్తున్న వారంతా
5 ఏళ్ల క్రితం సందీప్ చెప్పింది చేసి చూపించాడు అని మాట్లాడుకుంటారని చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టు రూపొందనున్న విషయం తెలిసిందే. SSMB 29 గా ఇది ప్రచారంలో ఉంది. ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న వార్త బయటకొచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ చిత్రం మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ పెట్టిన పోస్ట్తో నెటిజన్లు ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఆ భారీ ప్రాజెక్టులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ హీరో తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. SSMB 29 ఉద్దేశించి దాన్ని పెట్టారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడిగా నా చేతిలోని సినిమాలన్నీ పూర్తి చేశాను. వాటికి సంబంధించిన మార్కెటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. నటుడిగా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నా. పరభాషా చిత్రంలో కనిపించనున్నా. అందులో పెద్ద డైలాగులున్నాయని తెలిసి కాస్త భయపడుతున్నానంటూ తన పోస్టులు రాసుకొచ్చారు. దీంతో పృథ్వీ SSMB 29 కోసం తన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ తాను మహేష్ రాజమౌళి ప్రాజెక్టులో ఉన్నట్లు వస్తున్న రూమర్స్ పై స్పందించారు. నాకంటే మీకే చాలా విషయాలు తెలిసాయి. ఇంకా ఏది స్పష్టత రాలేదు. చర్చలు జరుగుతున్నాయి. అవి ఫైనల్ అయ్యాక దీని గురించి మాట్లాడుకుందాం అని ఆయన తెలిపారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా అటవీ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ తన లుక్ ను పూర్తిగా మార్చేసుకుంటున్నారు. ఇటీవల ఆయన జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో కూడా వైరల్ అయింది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో కనిపించి సందడి చేయబోతున్నాడు. హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ లో డేవిడ్ కనిపిస్తాడని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే. దాన్ని ఖండించలేదు, నిజం చేయలేదు. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ నిర్మాత రవిశంకర్ అభిమానులకి అదిరిపోయే శుభవార్త అందించారు. కింగ్స్టన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ రాబిన్ హుడ్ లో వార్నర్ అతిథి పాత్ర పోషించినట్టు చెప్పి ఫ్యాన్స్ కి పూనకాలు తప్పించారు. అయితే వార్నర్ ది చిన్న పాత్ర అని చెప్పిన ఆయన ఏ పాత్రలో కనిపిస్తాడనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. డేవిడ్ వార్నర్ లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ తమ చిత్రం ద్వారా ఇండియన్ సినిమాకి తెలుగు సినిమాకి పరిచయం అవుతుండటం తమకెంతో సంతోషాన్నిస్తుందని రవిశంకర్ అన్నారు. అలాగే ఈ సినిమాలో నితిన్ శ్రీలీల చాలా అందంగా కనిపిస్తారని కూడా తెలియజేశారు. నితిన్ శ్రీలీల లాంటి పేరుని చూసి ఎన్నో ఏళ్లవుతుంది. గతంలో ఇలాంటి పేరుని పోకిరి చిత్రంలోనే చూశాను. ఆ మూవీలో మహేష్ బాబు, ఇలియానా ఎంత అందంగా కనిపించారో ఇప్పుడు మూవీలో నితిన్ శ్రీలీల అంతకు మించి అందంగా కనిపిస్తారని రవిశంకర్ అన్నారు. బాడీ ఇమేజ్ తో తన కష్టాల గురించి ఎప్పుడు ఓపెన్ గా చెప్పే నటి సోనాక్షి సిన్హా తన అధిక బరువు గురించి ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడుతుంది. ప్లస్ సైజ్ తనకు ఎప్పుడు అడ్డంకి కాదని ధైర్యంగా చెప్తుంది. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె శరీరతత్వం, దాంతోపాటే వచ్చిన ఇమేజ్ ని మేనేజ్ చేయాల్సిన అవసరం గురించి మాట్లాడింది. దీని కారణంగా పబ్లిక్ లో గోప్యత విషయమై గందరగోళం నెలకొంటుందని, భారతదేశంలో ఈ విషయంపై జాగ్రత్త వహించాలని సోనాక్షి అంది. తాను భారతదేశంలో స్విమ్మింగ్ ను ఎందుకు ఇష్టపడను అనే విషయాన్ని కూడా మాట్లాడింది. ఈత దుస్తులను ధరించేటప్పుడు ముఖ్యంగా పెరిగే వయసులో నేనెల్లప్పుడూ స్పృహతో ఉన్నాను. నేను ముంబైలో లేదా ఈ దేశంలో ఈత కొట్టను. ఎందుకంటే ఎవరైనా రహస్యంగా ఫోటో తీసి ఎప్పుడు ఎక్కడికి పంపుతారో నాకు తెలియదు. ఇది ఇంటర్నెట్లో షికారు చేయటం నాకు ఇష్టం లేదు. నేను భారతదేశం వదిలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈత కొడతాను అని స్పష్టంగా చెప్పింది. హిట్ సినిమాలను రీమేక్ చేయటం అన్నది అన్ని భాషల్లో ఉన్నదే. భాషతో సంబంధం లేకుండా హిట్ సినిమాని స్థానిక భాషకు అనుగుణంగా రీమేక్ చేసి సక్సెస్ అందుకుంటున్నారు. ఇది ఎంతో కాలంగా అమల్లో ఉన్న విధానం. తెలుగు సినిమా హిందీలో రీమేక్ అవుతుంది. హిందీ సినిమా తెలుగులో రీమేక్ అవుతుంది. మాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలు కూడా ఎక్కువగా తెలుగులో రీమేక్ అవుతూ ఉంటాయి. అలాగే తెలుగు సినిమాలు పాన్ ఇండియాలో ఫేమస్ అయిన తర్వాత రీమేక్ల హవా కాస్త తగ్గింది అన్నది మాత్రం వాస్తవం. తాజాగా ఈ సినిమా చిత్రాల గురించి నిర్మాత బన్నీవాసు సంచలన విషయాన్ని వెల్లడించారు. చావా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే అవకాశం ఉందా అంటూ ఓ ప్రశ్న ఆయన ముందుకు వెళ్ళింది. అందుకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ఇలాంటి మంచి సినిమాని రీమేక్ చేసే ధైర్యం నేను చేయలేను. ఇప్పుడున్న రోజుల్లో రీమేక్ ట్రెండ్ అనేది కనుమరుగవుతుంది. సినిమా రిలీజ్ అయిన 2 నెలలకే ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అన్ని భాషల్లో ఆ సినిమా అందుబాటులో ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో సినిమా రీమేక్ చేయడం అన్నది కుదరకపోవచ్చు అని అన్నారు. ఇది నిజమే. సినిమా హిట్ అయితే 6 నుండి 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇది ఓటీటీ నిబంధన. ఒకవేళ ఫెయిల్ అయితే 2 వారాలకే స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. అలాంటప్పుడు సినిమాను రీమేక్ చేయడం ఎలా సాధ్యం? సినిమా రీమేక్ అవ్వాలంటే ఆ హిట్ సినిమా ఓటీటీ బిజినెస్ కి వెళ్లకూడదు. కేవలం థియేట్రికల్ గా రిలీజ్ అయిన సినిమాలే రీమేక్ కు అవకాశం ఉంటుంది.
కానీ ఓటీటీ బిజినెస్ ని ఏ నిర్మాత వదులుకోడు. అలా చేయాలంటే నిర్మాత ధైర్యం చేయాలి. ఓటీటీ కంటే అదనంగా రీమేక్ రైట్స్ రూపంలో నిర్మాతకు ముట్టాలి. హీరో నాగ చైతన్య ఈ మధ్యకాలంలో తెగ హాట్ టాపిక్ అవుతున్నాడు. పెళ్లిళ్లు, సినిమాలతో చైతు పేరు మారుమోగిపోతుంది. నాగ చైతన్యని రానా ఇంటర్వ్యూ చేసిన పాత వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఇందులో రానా చైతుని తొలి ముద్దు అనుభవం గురించి అడగ తాను 9వ తరగతిలోనే మొదటి ముద్దిచ్చిన విషయాన్ని బయటపెట్టారు. అప్పుడిచ్చిన ఆ ముద్దు నా జీవితమంతా పనిచేసింది అంటూ నవ్వుతూ నాగ చైతన్య చెప్పుకురావటం విశేషం. ఇదే సమయంలో ఓ అభిమాని తనతో సమాంతా కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పిందట. ఇది తనకు జీవితాంతం గుర్తుండే జ్ఞాపకమని కూడా చైతు అన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూ జరిగే సమయానికి నాగ చైతన్య, సమాంతా కలిసి ఉన్నారు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగుకి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 8 సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో 9వ సీజన్ కి సిద్ధమవుతుంది. ఇక 9వ సీజన్ మరింత రసవత్తరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కొత్త సీజన్ కి కొత్త హోస్ట్ రాబోతున్నట్లు వార్తలుస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన 8 సీజన్లలో మొదటి సీజన్ కి అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, ఆ తర్వాత వచ్చిన సెకండ్ సీజన్ కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక 3వ సీజన్ నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ హోస్ట్ గా రాణిస్తున్నాడు కింగ్ నాగార్జున. అయితే తాజాగా వచ్చే కొత్త సీజన్ కి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హోస్ట్ గా చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వార్త విన్న విజయాభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. కాగా ఇందుకు సంబంధించిన బిగ్ బాస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశ విదేశాల్లో ఉన్న వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఇంట్లో చరణ్ కి భార్యగా, క్లింకరకి తల్లిగా, కుటుంబ నిర్వహణ ఇలా ఎన్నో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఉపాసన ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మాజీ భార్య సుశాంత్ ఖాన్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఉపాసనకి సుశాంత్ ఖాన్ తోనూ సన్నిహిత సంబంధాలున్నాయా, ఉపాసనకు ఆమె కూడా స్నేహితురాలా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, హృతిక్ రోషన్ మాజీ భార్య సుశాంత్ ఖాన్ చాలా కాలంగా ఇంటీరియర్ ఫర్నిచర్ బ్రాండ్ ది చార్కోల్ ను రన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ముంబైకే పరిమితమైన సుశాంత్ ఖాన్ చార్కోల్ ప్రాజెక్ట్ ఇక మీదట హైదరాబాద్ లోనూ కార్యకలాపాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అత్యంత ఖరీదైన ఏరియాలో 6 అంతస్తుల్లో భవనాన్ని తీసుకోవడంతో పాటు వర్క్ మొదలు పెట్టారని సమాచారం అందుతుంది. హైదరాబాద్ లో లగ్జరీ ఇంటీరియర్ వర్క్ కోసం, బ్రాండ్ ఫర్నిచర్ కోసం ది చార్కోల్ సర్వీస్ ను అందించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ విషయాన్ని ఉపాసన సైతం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సుశాంత్ ఖాన్ యొక్క కొత్త ప్రాజెక్ట్ ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఉపాసన పోస్ట్ చేశారు. ది చార్కోల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఉపాసనకి ప్రత్యేకమైన గిఫ్ట్ ప్యాక్ ను సుశాంత్ ఖాన్ పంపించారు. ఆ ప్యాక్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఉపాసన అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హైదరాబాద్ లో ప్రారంభించిన చార్కోల్ ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటూ ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఉపాసన పోస్ట్ పెట్టడంతో చాలా మందికి చార్కోల్ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరిగింది కనుక మంచి బిజినెస్ జరిగే అవకాశాలున్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ బుకింగ్స్ నుంచే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. విడుదలయ్యాక కూడా జోరు కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది. ఏకంగా 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ టీం పోస్ట్ పెట్టింది. 2 వారాల పాటు థియేటర్లో కొనసాగటమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. చిన్న సినిమాలకు అసాధ్యం అనుకున్న అంచనాలను అలవోకగా అందుకుంది. సినిమాపై వెంకటేష్, అనిల్లకు ఉన్న నమ్మకమే దీన్ని ఇంత పెద్ద హిట్ చేసిందని టీం పేర్కొంది. ఇక ఈ చిత్రం ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లు తన ఖాతాలో వేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. వెంకటేష్, అనిల్ రావిపూడి కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అని వెల్లడించింది. తాజాగా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం ఓటీటీలోనూ మంచి స్పందన సొంతం చేసుకుంది. జీ5లో టాప్ లో కొనసాగుతుంది. విడుదలైన 12 గంటల్లోనే దీన్ని 13 లక్షల మంది వీక్షించారని సంస్థ తెలిపింది. గతంలో విడుదలైన RRR, హనుమాన్ చిత్రాల రికార్డ్స్ ను ఇది బీట్ చేసిందని పేర్కొంది. భారత క్రికెటర్ హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ ప్రేమ వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. హిందీ బిగ్ బాస్ ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ లో ఉన్నాడంటూ కథనాలు వస్తున్నాయి. చాలా దగ్గరి సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించారని పలు ఆంగ్ల సైట్లలో వచ్చింది. మహిరా చేసిన పోస్టుకు ఇన్స్టాగ్రామ్ లో సిరాజ్ లైక్ కొట్టడంతో పాటు ఫాలో కావటం ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అందులో పేర్కొన్నాయి. ఈ ఊహాగానాలపై తాజాగా మహిరా శర్మ
ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ఈ విషయంలో చెప్పడానికి ఏమీ లేదు. నేనెవరితోనూ డేటింగ్లో లేను. అభిమానులు మనకి ఎవరితో అయినా సంబంధాలను పెట్టగలరు. నేను పనిచేసిన సహనటులతో కూడా సంబంధాలు అంటగట్టారు. అటువంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను అని పేర్కొన్నారు. ఈ ఊహాగానాలపై ఇప్పటికే ఆమె తల్లి సానియా శర్మ స్పందించారు. తన కుమార్తె సెలబ్రిటీ అయినందువల్ల ఎవరితో మాట్లాడినా ఇటువంటి వదంతులు పుడుతూనే ఉంటాయని, వాటిని ఎవరూ నమ్మొద్దని కోరారు. మహిరా శర్మ 1997లో జమ్మూలో పుట్టింది. కొన్నాళ్లకు వారి కుటుంబం ముంబైకి షిఫ్ట్ అవడంతో అక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేసి మోడల్గా కెరీర్ను ప్రారంభించింది. హిందీ టీవీ సీరియల్స్, షోస్తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బిగ్ బాస్ 13తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత వెబ్ సిరీస్లోనూ బిజీగా మారిపోయింది. విభిన్న కంటెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకునే టాలెంటెడ్ నటుల్లో జీవి ప్రకాష్ కుమార్ ఒకరు. సంగీత దర్శకుడిగా ఇప్పటికే మంచి గుర్తింపు అందుకున్న అతను రెగ్యులర్ గా హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈసారి కింగ్స్టన్ అనే మరో ప్రయోగంతో రాబోతున్నాడు. ఇక చిత్ర బృందం సినిమా విడుదలకు ముందు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ యువ హీరో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అలాగే ప్రముఖ అతిథులు, చిత్ర యూనిట్ సభ్యులు సినిమా విశేషాలను పంచుకున్నారు. నితిన్ మాట్లాడుతూ, సినిమా ట్రైలర్ చూడగానే ఇదొక విజువల్ ట్రీట్ లా ఉండబోతున్నట్లు అనిపించింది. ట్రైలర్ ఎలా ఉందంటే సినిమా ఇంకెలా ఉంటుందో అని ఊహించుకోవచ్చు. ఇది ఇండియాలోనే ఫస్ట్ సముద్రపు అడ్వెంచర్ ఫ్యాంటసీ ఫిలిం. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ సినిమాను మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ మహేశ్వర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. ఆయనకు మంచి సక్సెస్ రావాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.